నమస్తే మనతో పాటు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తేనే నమస్తే ఏందన్న 21 లక్షల మంది ఎటు పోయారంట బీసీలు అసలు 21 లక్షల మంది ఎక్కడ పోయారు ఏందనేది ఒకసారి కాంగ్రెస్ పెద్దలందరిని అడగాలి ఎందుకంటే 2014 తీసుకుంటే మొత్తం కలిపి 61% చూపించారు మరి కనీసం రోజుకి సంవత్సరానికి రోజుకింతనే పెరుగుతారు అలాంటిది దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఈ కులగణన అని చెప్పేసి పేరుతో కులగణన చేస్తే ఇంకా 21 లక్షల మందిని తక్కువ చేసారు చిన్న పిల్లలకి ఒకటో తరగతి చదివే పిల్లల్ని అడిగినా కూడా ఈ లెక్కలో కూడా తీసింది మాకంటే అన్యాయంగా ఉన్నారు అని చెప్పని అంటారు అంత అధ్వానంగా ఈ రేవంత్ రెడ్డి పాలన ఆయన కులగణన ఆ విధంగా ఉన్నది అందు గురించనే బీసీలు మొత్తం ఇంత అట్లా బగ్గుమంటున్నారు రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ పాలన అన్నా కూడా ఎందుకంటే ఒక నిర్మాణాత్మకమైన లెక్కలు కావి ఏంటంటే ఏదో మామ అనిపించినాడంటే మామ అనిపించినాడు రాహుల్ గాంధీ లెక్కలు తీయాలి కులగణన చేయాలని పాపం ఢిల్లీలో కొట్లాడుతున్నాడు పాపం ఢిల్లీలో కొట్లాడుతున్నాడు గల్లీలో మాత్రం లెక్కలకి ఒక నిర్మాణాత్మకంగా లేవు ఏం లేవు తీసినామా అంటే తీసినాం ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే 2014 చేసారు కేసీఆర్ ఆ రోజు విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు ఒకటే రోజు ఒకటే పూటకి మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేస్తే దెబ్బకి లెక్కలన్నీ వచ్చినాయి కాకపోతే ఏంటంటే అప్పుడు బయట పెట్టలేదు అవసరానికి వాడుకున్నారు ఆ జనాభా లెక్కల్ని నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది 10 ఏళ్ళు కేసీఆర్ పాలించిండు ఒక మార్పు రావాలని చెప్పేసి అని ఈయనకు అవకాశం ఇచ్చినాం కానీ నిజంగా కేసీఆర్ అన్న బెటర్ అని అనిపిస్తుంది అనుభవం రేవంత్ రెడ్డి కంటే ఎందుకంటే అవగాహన ఉన్నోడు అనుభవం ఉన్నోడు అన్ని విధాలుగా ఫామ్ హౌస్ పాలన అన్నారు ఓకే అక్కడ ఉండైనా సక్రమంగా పాలించిండు ఓనేమో 24 గంటలు జనాల్లో ఉంటున్నాం సామాజికంగా న్యాయం చేస్తున్నాం అని చెప్పని అంటున్నా ఈ రేవంత్ రెడ్డి ఇది ఏం లెక్కలు ఇవి ఒక పెన్షన్దారులకి పెన్షన్లు చక్కగా ఉండయి ఓ రేషన్ కార్డులు ఉండే కొత్తవి ప్లస్ కళ్యాణ్ లక్ష్మి ప్లస్ తులం బంగారం ఇస్తున్నాడు ఆ పథకాలు లేవు రైతు బంధువులు లేవు రుణమాఫీలు లేవు కూడా చచ్చిపోతే వాళ్ళకి రైతు బీమాలు లేవు అయ్యో నువ్వు ఎన్ని లేవు అంటున్నావు ఢిల్లీలో పోయి కూడా హామీలు ఇస్తుండే కానీ రేవంత్ రెడ్డి అక్కడ ఇట్లా అడిగేటోడు ఉండడు కదా పాపం ఢిల్లీ ప్రజలకు ఏం తెలుసు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు ఏం చెప్పినా నిజాలని చెప్పి అనుకుంటారేమో కానీ మాలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వీళ్ళు చేసేటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గపు చర్యలు బయట పెడతాం ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఇంకా బీసీలు మోసపోవాలి అయితే ఈ బీసీలకు మోసం జరిగిన దాంట్లో ఈ కులగణనలో అవకతవకలు జరిగిన దాంట్లో ముఖ్య పాత్ర మెయిన్ రోలు జానారెడ్డి అని కూడా చెప్తా ఉన్నారన్న ఏం చెప్తారు మీరు ఖచ్చితంగా జానారెడ్డి 100% ఉన్నాడు ఎందుకంటే ఒక కొడుకుని ఎంపీ చేసుకుండు ఒక కొడుకుని ఎమ్మెల్యేని చేసుకుండు మరి ఆయనకి ఇంకా సరిపోతలేదేమో ఆయనకు కూడా ఇంకేదైనా పెద్ద పదవి ఇవ్వాలనుకుంటున్నట్టున్నారు ఇంట్లో డ్రైవర్కి ఓ పదవి ఇంట్లో వాచ్మెన్కో పదవి అన్ని పదవులు అలా తీసుకొని ఆ కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటారంటే కొడుకు ఒక ఎంపీ ఎమ్మెల్యే భార్య ఎమ్మెల్యే భర్త ఎంపీ భర్త మంత్రి ఇంకా భార్యాభర్తలు అందరు వాళ్ళే ఇక ఈ రాష్ట్రంలో ఉన్న 20 మంది మొత్తం అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళే ఉండి వాళ్ళే పాలించుకోవాలి కానీ వాళ్ళకు ఒక బుద్ధి లేని చర్య ఏంటంటే రాక మనకు ఒక అవకాశం ఇచ్చారు 10 ఏళ్ళ తర్వాత అవకాశం ఇచ్చినప్పుడు నిజంగా కూడా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకుపోవాలి ఏ విధమైన డెవలప్మెంట్ తీసుకువచ్చి మనం చరిత్రలు నిలిచిపోవాలి అని చెప్పిన ఆలోచనలు లేనే లేవు కేసీఆర్ మీద 10 ఏళ్ళ తర్వాత వ్యతిరేకత వచ్చింది కానీ రేవంత్ రెడ్డి మీద 6 నెలల నుంచే వ్యతిరేకత వస్తుంది అందుగురించనే ఇప్పటికి చేసినటువంటి తప్పిదాలను సరిదిద్దుకోకపోతే ఇప్పుడు కూడా చూసిరు కదా 7వ తారీఖు అని చెప్పి అన్నారు అసెంబ్లీ దాని తర్వాత 5వ తారీఖు అన్నారు దాని తర్వాత ఇప్పుడు 4వ తారీఖు అన్నారు అసలు ఆగా మేఘాలుగా ఎవడో పెడతారా లేదా అసెంబ్లీ అని చెప్పినంత ఆగా మేఘాలుగా పెట్టి ఇప్పుడు ఇమ్మీడియట్ ఎలక్షన్కి పోదామనుకుంటున్నారు వాళ్ళంతలా వాళ్ళే సెల్ఫ్ గోల్ కాబోతున్నారు ప్రతి గ్రామాన ఒక ముసలవ దగ్గర నుంచి ఒక యువకుని వరకు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు చేసే అరాచకాలు కళ్ళకు కట్టినట్టు తెలుస్తున్నాయి దానికే మొన్న ఎమ్మెల్యేలు కూడా సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు ఎందుకంటే పాపం వాళ్ళకే ఎటువంటి పనులు అయితే లేవంట వాళ్ళ మాటనే నడుస్తలేదంట వాళ్ళ మంత్రుల మాటకి ఎవరికి ఇజ్జత్ ఇస్తలేరని చెప్పేసారని పాపం ఆ ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారని చెప్పేసి అని తెలుస్తుంది మేము ఇవన్నీ మాట్లాడడం మాకు కావాల్సింది ఒకటే చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవాలి సరిదిద్దుకున్న తర్వాత నిర్మాణాత్మకమైన ఈ కులగణన చేయాలి ఎక్కడ తప్పిదాలు జరిగినాయి ఏంది బిఫోర్ ఆఫ్టర్ పక్క రాష్ట్రపులు చేసిన లెక్కలు కావు కదా 2014 లెక్కలేంది 11 సంవత్సరాల తర్వాత పెరిగిన జనాభా ప్రకారం లెక్కలేంది అనేది తేలాల్సిందే బీసీల లెక్కలు సరైన విధానంగా తేలాలి రిజర్వేషన్ కూడా రావాల్సిందే మీకు 10% రిజర్వేషన్ కల్పించి ఈడబ్ల్యూఎస్ పేరు మీద దాని పేరు మీద ఎంతో లబ్ధి పొందుతారు మేమేం కాదంటలేము వద్దనంటలేం తీసుకోండి కాకపోతే మా వాటా మా కోట మాకు రావాల్సిందే లేదంటే మాత్రం వదిలిపెట్టము